కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్న స్థానిక నేతకు ప్రజలు చెక్ పెట్టారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన భవనాన్ని తన సొంత అవసరాల కోసం వినియోగిస్తూ ఇక విద్యార్థులకు అటు కాలనీ వాసులకు అడ్డుగా నిలిచారని స్థానికులు ఆరోపించారు. ఇదే విషయాన్ని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అంగన్వాడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించి భవనాన్ని స్వాధీనం చేసుకుని తాళం వేసినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు. స్థానిక నేతగా చలామణి అవుతున్న ఆ సదరు నేత ఆ భవనాన్ని తానే అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటూ దుర్వినియోగం చేయడం జరిగిందని అన్నారు. గతంలో రోటరీ క్లబ్ సభ్యులు ఆ భవనాన్ని పునరుద్ధరించి కొన్ని కార్యక్రమాలు చేపట్టగా ఆ తదనంతరం ఆ భవనం అంగన్వాడీ విద్యార్థుల కోసం స్థానిక ప్రజల అవసరాల కోసం వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ స్థానిక నేత అన్ని తానే చేసినట్టు చెప్పుకుంటూ తన ఆధిపత్యాన్ని కొనసాగించగా ఇవాళ అధికారులు ఆయనకు చెక్ పెట్టారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే స్థానిక విద్యార్థుల కోసం అంగన్వాడీ కేంద్రంలో ఆ భవనంలో ప్రారంభిస్తామని సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని భవనాన్ని స్వాధీనం చేసుకోవడంతో అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడి గురించి వస్తుందిరా మీకెందుకమ్మా నా పేరు అశోక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఓ సార్కి, ఇంజనీరింగ్ శివాజీ సార్కి, కంటోన్మెంట్ వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే 2 years నుంచి మేము నల్లాడుతున్నాం దీని కొరకు. ఇంతకుముందు అంగన్వాడీ కేంద్రం ఉండే ఇది, అప్పుడు మామూలు తడకలతోనే ఉండే. తర్వాత మధ్య రీసెంట్గా రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి మీ బస్తీకి వరకే మేము కొన్ని ప్రోగ్రామ్ చేసుకుంటాం, మీరు కూడా ఉపయోగించుకోండి అని చెప్పి వాళ్ళు మంచిగా కట్టడం జరిగింది. అందులో ఒక అతను ఉండి సరే నేను అప్పుడే అబ్జెక్షన్ చేసినాము, ఇదేమన్నా వేరే లాక్కుంది మన బస్తీ నుంచి తొలగిపోతాను అనుకున్నాం. కానీ ఒక అతను అందరికీ అయితే అంటే మేము సైలెంట్ అయిపోయినాం. తర్వాత అంత అయినాక తాళం వేసుకొని పోయి నేను కట్టించిన రోటరీ క్లబ్లు నాకే సంబంధం, నాకు ఒక్కడికే సంబంధం అని చెప్పి ఆయన పర్సనల్గా యూజ్ చేసుకుంటుండు. ఆయనకు సంబంధించిన వాళ్ళు లోపలికి గెలుచుకోవడం, పర్సనల్ పార్టీలు మీటింగ్లు పెట్టుకోవడం ఇష్టానుసారంగా చేసుకుంటుండు. మేము అంటే అబ్జెక్షన్ చేసినాం, బస్సులో వినలేదు, పిలిచినాం రాలేదు, మాట్లాడదాం అన్నాం రాలేదు. తర్వాత కంటోన్మెంట్ అధికారులుగా మంచిగా పోయినాం. వాళ్ళ నుంచి అంగన్వాడీ దగ్గరికి వెళ్ళాం. అంగన్వాడీలు అప్పుడు మీరు ఇప్పుడు మేము తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రం పెడతాం మీ బస్సులు అని చెప్పారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాళ్ళకు కూడా రేపు ఇప్పుడు ఇది కంటోన్మెంట్ ద్వారా ఇది లాక్ వేసిపోయారు. రేపు ఎల్లుండి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళకు వాష్రూమ్ కట్టించి మా బస్సులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ యొక్క ఇంకా వాడితేరిలా మట్కోడ్ అంబేద్కర్ ఆడుతుంటారు. ఈ యొక్క సంవత్సరంన్నర నుండి అంగన్వాడీ కేంద్రం పెడతాం అని చెప్పి మేము కలెక్టర్ నుండి సిడిపి ఏరియా సూపర్వైజర్ మేడంతో కూడా మాట్లాడినాం. వాళ్ళు ఏమన్నారంటే బాత్రూమ్ కట్టిస్తే మీ పిల్లలకు మీ అంగన్వాడీ మీకు పెడతాను. జిల్లా కలెక్టర్ని కూడా అడిగినాం. అడిగితే ఏమనంటే బాత్రూమ్ లేనందుకు అక్కడ మేము షిఫ్ట్ చేసినాము, అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇయ్యని అన్నందుకు మేము తీసేస్తున్నాం అంగన్వాడీ అని చెప్పి ఇంతకుముందు కట్టేటప్పుడు అంగన్వాడీ షిఫ్ట్ చేశారు పక్కకు. అట్లయితే వాళ్ళ అకౌంట్ ఎక్కడిది ఇప్పుడు అంగన్వాడీ లేదు అది లేదు అంటే అంగన్వాడీ ఉన్నట్లు ఇచ్చారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నట్లు కూడా మాకు డీటెయిల్స్ ఇచ్చారు. 2005 నుండి అంగన్వాడీ కేంద్రం ఉంది. మేము ఈ యొక్క అంగన్వాడీ గురించి జిల్లా కలెక్టర్ కానీ సిడిపిని కానీ సిఓ సార్ని కానీ సికింద్రాబాదు కంటోన్మెంట్ బోర్డు నుండి కూడా మేము అడిగినాము. మన ఎంఆర్ఓ సార్ కూడా మేము వినతి పత్రం కూడా ఇచ్చినాం, మాకు అంగన్వాడీ కేంద్రం ఇట్లా తీసేసారు, ఇట్లా కావాలా మాకు అని. అట్లయితే ఏమైపోయిందంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, ఇట్లా మార్చింది అంగన్వాడీ కేంద్రం మాకు ఏర్పాటు చేయని. మా పిల్లలు అక్కడ డబుల్ బెడ్రూమ్ సిగ్లేజ్ దగ్గర అంగన్వాడీ కేంద్రానికి ఓనికే ఇబ్బంది అవుతుంది. అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఎవరు పిల్లలు ఉండలేరు. మా బాల్యాంతలు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కానీ దోలియానికి రోడ్డు మీద ఓనికే ఎవరు దోలిస్తలేరు. కూడా పిల్లల్ని అంగన్వాడీ లేకపోయినా ఇంటికానే ఆడుకుంటూ ఉండరు. పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రుల పనులకు అట్లే పోతారు. మాకు ఈ యొక్క అంగన్వాడీ కేంద్రం నోటరీ క్లబ్లు అందరికీ అని చెప్పి కట్టించారు. కొంతమంది సొంత ఉపయోగాల గురించి ఓడుకుంటారు. ఇది అంగన్వాడీ కేంద్రం పెట్టాలి, ఇప్పుడు పిల్లలకు
ట్యూషన్లు కూడా నడుస్తుంది. నడవకోక మేము ట్యూషన్లకు మేము ఏమన్నాం, అంగన్వాడీ కేంద్రం అయితే తప్పకుండా 2 నడవాలి. చిన్నపిల్లలకు అంగన్వాడీ, పెద్దోళ్ళకు ట్యూషన్ ఉండాలి. ఈ 2 లేకుండా మేమైతే వద్దంటలేము, రెండింటికి సహకరిస్తాం, ట్యూషన్కి అంగన్వాడీకి. మా చిన్నపిల్లలకైతే మాకు అంగన్వాడీ కావాలి ఖచ్చితంగా. ఇది అంగన్వాడీ గురించే కట్టించింది అది అందరికీ. మన ఎస్సీబీ న్యూస్ ఛానల్ కూడా అంగన్వాడీ కేంద్రమే అని చెప్పి ఇచ్చారు కూడా. మేము ఎమ్మెల్యే గారికి నేత పత్రాలు ఇచ్చినాం, ఎంపీ గారికి కూడా ఇచ్చినాం, మాజీ బోన్ నెంబర్లకి ఇప్పుడు నామినేట్ నెంబర్లకు కూడా ఇచ్చినాం. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఎక్స్ బోన్ నెంబర్లను కూడా అందరం కలిసినాం అన్నట్లు. మేము మాకైతే అంగన్వాడీ కేంద్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలి. ఉండే ఇంతకుముందు అంగన్వాడీ ఉండే, ఇగో ఇంతకుముందు కంటర్మెంట్ బోర్డులు అంటే సొంత ఉపయోగించుకుంటున్నందుకు మేమందరం బస్తీవాసులం అందరం ఒక 20-30 మంది కలిసి బోర్డుకు పోయి సిఓ సార్ వద్ద, ఇంజనీర్ సార్ వద్ద మేము మాట్లాడి ఒక గత నెల నుండి మాట్లాడి ఇది అందరికీ ఉపయోగించాలి, ఇది బోర్డులోనే పంచాయతీ దింపాల మాకు అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయినాము, బోర్డుకు పోయినాము 2 జవాలకి. పోయినా కానీ కూడా ఏమైందంటే ఒక మంచి ఇవాళ వస్తా రేపు వస్తా, మా అత్త చచ్చిపోయింది, నేను ఊరిపోయినా ఆడిపోయినా ఈడిపోయినా అని తప్పించుకుంటా ఎదురుగా మా బస్సు వాసులకు ముంగడ మాట్లాడతలేడు. దొంగ లెక్కలాగా తప్పించుకోండి. ఏమనంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెడతాంటారు. మా ఇంటి మీదకి అయితే ఆడవాళ్ళని పంపించి మా వదినని మమ్మల్ని అంగన్వాడీ గురించి ఒక నెల నుండి నేను తిరుగుతున్నామని చెప్పి మా ఇంటి మీద దాడి చేస్తారు. ఇంతవరకు కూడా గతంలో కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, అదిగాక ఇంతమంది సార్ వాళ్ళకు కూడా చెప్పిండు ఏమని, నేను కాదు సార్ కొట్టిపించింది, పిల్లలు కొట్టి నాకు సంబంధం లేదని అవద్దలు చెప్పాడు. అప్పుడు కూడా కొట్టిపించింది కూడా అయినా కానీ ఒక పెద్ద మంచి మనం తప్పుగా అనకూడదు చెప్పొద్దు అనుకోనడం. ఆయనకు కరోనా వస్తే కూడా నేను మల్లారెడ్డి హాస్పిటల్కి ఇంట్లో గణపతిని పెట్టుకొని పోయి పైసలు కట్టొచ్చానని నా మీద అవద్దలు చెప్పి నన్నే జైలుకు పంపించాడు. 19లో 2వ కూడా పిల్లలతో కొట్టిపించాడు. ఇప్పుడు కూడా మా ఇంటి మీద నిన్న మొన్న మా వదిన మీదకి మా మీదకి పోయి మొత్తం నొల్లి చేస్తారు. అయినా ఏపించింది అంతా నెల్లూరు. ఇంట్లో అంగన్వాడీ అయితే పెట్టాలి సార్. ఇగో సిడిపి మేడంకి మొన్న రాసి ఇచ్చినాం, బాత్రూమ్ కట్టిస్తాం మేడం, బాత్రూమ్ కట్టిస్తాం, మాకు అంగన్వాడీ అయితే పెట్టండి అంటున్నాం. అంగన్వాడీ అయితే పెట్టాలి మేడం, మేము బాత్రూమ్ కట్టిస్తాం, మా గుడిసె వాళ్ళు మంచికి 500 కానీ 100 కానీ వేసుకున్నాం, మా పిల్లలకు కావాలని. ఇక్కడ ఏరియా సూపర్వైజర్ మేడం లక్ష్మీ మేడం అనే టైం కూడా వచ్చి అడిగి పిల్లల్ని అందరినీ అడిగి గుడిసెలు మొత్తం తిరిగి అందరిని అడిగితే అంగన్వాడీ కావాలని కూడా చెప్పారు. సిడిపి మేడం కూడా మీ అంగన్వాడీ మీకు షిఫ్ట్ చేస్తే మీరేం నొల్లి పెట్టుకోకరి, మీరు ఇంతకుముందు లోకల్ లీడర్ ఇయ్యని అన్నాడుగా, మీ బస్సు వాళ్ళు అందరూ మాట్లాడుకొని మాకు ఆయన మా లోకల్ లీడర్ కాదు, ఇటు నాన్ లోకల్ దొంగ మా గుడిచెల్లిలోనే ఉంటాడు. ఆయన మాది అంబేద్కర్ అడిసేది, మేమే ఉంటాం మేడం, ఇక్కడ మేమే ఉంటాం, ఎవరైతే ఉండరు. ఆయన ఏమనంటే మాట్లాడాలి, డేర్గా వచ్చి మా బస్సుల కమిటీ మీటింగ్లో కానీ లేకుంటే పోలీస్ స్టేషన్లో కానీ కూడా పిలిచి మాట్లాడాలి. లేదంటే ఎక్కడన్నా ఉండి కేసులు పెడతానే ఉంటారు, వస్తలేడు.